ఏపీ కేబినెట్ లో జనసేన 5 మంత్రి పదవులు ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. సాధారణంగా సీఎంతో కలిపి 26 మందికి మించి మంత్రివర్గం ఉండకూడదనేది నిబంధన. మరి ఈసారి టీడీపీ నుంచి ఊహించిన దానికంటే కూడా ఎక్కువ మంది ఎమ్మెల్యేలుగా గెలవడంతో ఆశావాహులు కూడా ఎక్కువగా ఉంటున్నారు. ఇక దీంతో సిబిఎన్ సహా 20 టీడీపీకి, జనసేనకు 5, బీజేపీకి ఒక మంత్రివర్గం పదవి దక్కే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనిపై కూడా రేపు ఎమ్మెల్యేల భేటీలో క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. పద్మ, ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధానంగా ఒకటే చర్చ నడుస్తుంది. చంద్రబాబు ప్రమాణ స్వీకార సమయంలో మంత్రులుగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు, ఏ జిల్లాకి ఎక్కువ అవకాశం ఇస్తారు, ఏ ప్రాతిపదికన ఇస్తారు అనేది కూడా ప్రతి చోట కూడా చర్చనీయంగా మారడం జరిగింది. ముఖ్యంగా చూస్తే కూటమి ఆంధ్రప్రదేశ్ లో ఘన విజయం సాధించిన తర్వాత కూటమి నుంచి ఎంతమందికి మంత్రి పదవులు వస్తాయి, ఎంతమందిని ఏ వర్గాలని వారికి ప్రాధాన్యత ఇస్తారనేది కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకున్న పరిస్థితి. అయితే జిల్లాల వారీగా బేరు చేసుకొని ఆ జిల్లాల్లో గెలుపు స్థానాలు అలానే కులాల ప్రాతిపదికను కూడా బేరు చేసుకొని ఎవరు ఏంటి అనేది విషయాల మీద కూడా చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి 13 జిల్లాల ప్రాతిపదికన తీసుకొని ఆ విధంగా జిల్లాల వారీగా కూడా మంత్రి పదవులు ఆశించే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ లో 35 మంది కమ్మ అభ్యర్థులు ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలానే 32 మంది రెడ్లు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి. తర్వాత కాపు అలానే మున్నూరు కాపులకు సంబంధించి 18 మంది ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి. ఈ విధంగా చూసినట్లయితే కనుక ఎక్కడ ఏ జిల్లాకు ఎవరికి మంత్రి పదవులు వస్తాయి ఏంటి అనేది కూడా ప్రతి ఒక్కరూ చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే జనసేన పార్టీ తరఫున చూసుకున్నట్లయితే కనుక 21 మందికి 21 మంది గెలుపొందిన నేపథ్యంలో 21 మందిలో 5గురికి మంత్రి పదవులు వస్తాయని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మంత్రివర్గంలో చారరా అనేది కూడా ఇంకా తెలియని పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే రేపు మంత్రివర్గ కూర్పు 26 మందికి మించి ఉండకూడదనే ఒక నిబంధన ఉన్న నేపథ్యంలో మరి ఇప్పుడు మంత్రివర్గ కూర్పు ఏ విధంగా ఉండే ఛాన్స్ ఉందనుకోవచ్చు? అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఈ మంత్రివర్గానికి సంబంధించి చూసుకుంటే అన్ని కుల మతాల వర్గాలన్నిటికీ ప్రాధాన్యత ఇచ్చే విధంగా మంత్రివర్గ కూర్పు ఉంటుందని కూడా భావిస్తున్నారు. అంటే అత్యధికంగా తెలుగుదేశం పార్టీ తరఫున ఎక్కువగా మంత్రి పదవులు 18 నుంచి 19 ఉండే అవకాశం కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అలానే బీజేపీ లేదా 2 ఉంటాయి. జనసేన నుంచి 4 నుంచి 5గురికి మంత్రి పదవులు వచ్చే అవకాశం కూడా ఉన్నటువంటి పరిస్థితి. అంటే 26 మందికి మంత్రి పదవులు ఉన్న నేపథ్యంలో అత్యధిక స్థానాలు గెలుపొందినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించి 18 నుంచి 19 మందికి అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం ఉండటం జరిగింది. వానిలో చూసుకున్నట్లయితే కనుక ఉభయ గోదావరి జిల్లాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వటము, తర్వాత ఉత్తరాంధ్రానికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం కూడా కనపడుతుంది. ఇక చూసుకున్నట్లయితే కనుక కులాల వారీగా మతాల వారీగా చూసుకొని ఆ సామాజిక న్యాయమే ఉండే విధంగా కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనపడుతుంది. అయితే జనసేన పార్టీ తరఫున 4 నుంచి 5గురికి అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. వారిలో ఒకటి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తర్వాత నాదెండ్ల మనోహర్ తో పాటు గురిశెట్టి శ్రీనివాస్, కందుల దుర్గేష్, లోకం మాధవి అంటే ఈ పేర్లు ప్రముఖంగా వినపడుతున్నటువంటి పరిస్థితి. దీనితో పాటు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి బొమ్మిడి నాయకర్ కూడా రేస్ లో ఉన్నటువంటి పరిస్థితి కూడా ఉండటం జరిగింది. అయితే జనసేనకి 5, తర్వాత బీజేపీకి 1 లేదా 2 పదవులు ఇస్తారని కూడా ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంటే 12వ తారీఖు ఏదైతే ప్రమాణ స్వీకారం ఉందో ప్రమాణ స్వీకారానికి ముందే ఎవరినైతే మంత్రులుగా అనుకుంటారో వారికి ముందస్తుగా సమాచారం ఇవ్వడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో 26 మంది మంత్రులకి అవకాశం ఇస్తున్న నేపథ్యంలో వారిలో చూసుకున్నట్లయితే కనుక ఎక్కువ మంది ఇటు కమ్మ అదే విధంగా కాపు అభ్యర్థులకు అవకాశం ఉంటున్నట్టు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి. అలానే బీసీ ఎస్టీ ఎస్టీలకు కూడా ప్రాధాన్యత ఇచ్చే విధంగా కూడా కూర్పు జరుగుతుంది. దానికి సంబంధించి రేపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా ప్రత్యేకంగా భేటీలో పూర్తి స్థాయి నిర్ణయం తీసుకున్న తర్వాత అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.